హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వైజాగ్ బైట్స్. ఏంటి బ్రో వీడియో ఎలా స్టార్ట్ చేస్తావు, అసలు ఏమవుతుంది, ఏం చేస్తా, చాలానే జరిగాయి. రేపు మార్నింగ్ మీతో ఇంకా డీటెయిల్గా మాట్లాడతాను. సో యా, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్ వ్లాగ్. గుడ్ మార్నింగ్ గైస్. సో ఇప్పుడు టైం వచ్చేసి 6:20 అవుతుంది. నాట్ 6:20, 6:15 అవుతుంది. మేము ఇప్పుడు సంపద వినాయక టెంపుల్కి వెళ్తున్నాం. సో ఫ్రెండ్స్ అందరం కలిసి మేము వైకుంఠగిరికి వెళ్తున్నాము. మా ఫ్రెండ్ కళాన్ని పిక్ చేసుకోవడానికి వచ్చాము. వెనకాల హరి, ఇటువైపు ఉంది సాయి సురేనా, అటువైపు రియాజ్ జోన్ వస్తుంది. అభిరామ్ చూపిస్తే అభిరామ్ కొడతా అని చెప్పాడు, ఎందుకంటే అభిరామ్ కి గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువైపోతారు. నేను హ్యాండ్ చెప్పి అందరం సంపద వినాయక టెంపుల్ కి వచ్చేసాము. ఫస్ట్ ఇక్కడ నుంచి మా దర్శనం స్టార్ట్ చేసి, ఇదిగోండి బ్యాక్గ్రౌండ్ లో ఉంది. సో కార్ అనేది 6 కల్లా ఆగిపోతుంట. ఎవ్రీ 6 AM నుంచి ఆగిపోయి కొత్తగా స్టార్ట్ అవుతుంది. సో దాని వల్ల ఆ ఇష్యూ వల్ల కార్ అయిపోయింది తప్ప ఇంకేం అవ్వలేదు. మధ్యలో నేను ఏడుస్తాను, మేము మొత్తం అన్ని హంగామా అంతా అయిపోయింది. ఆ కళ్యాణ్ ఇప్పుడు మమ్మల్ని బీచ్ రోడ్ నుంచి తీసుకెళ్తాడు. మీకు కళ్యాణ్ డ్రైవింగ్ స్కిల్స్ చూపిస్తాను, ఒక నిమిషం. కళ్యాణ్ తో ఇప్పుడు మనం మాట్లాడకూడదు కూడా, చాలా సీరియస్ మోడ్ లో డ్రైవింగ్ చేస్తున్నాడు కాబట్టి. Busy people. అయిపోయింది, నాకు కథం, నాకు ఇష్టం లేదు. ఎస్పర్ దగ్గర ఆగాం. ఇప్పుడు తినేసి వీ హ్యావ్ టు గో టు టెంపుల్ కి వెళ్తామా, లేకపోతే మా వాహన రథసారథి ఎక్కడైతే తీసుకెళ్తాడో అడుకంటున్నాడు. ఇప్పుడు పెద్ద డిస్కషన్ అవుతుంది దానికోసమే. లెట్ us see what will happen. వెళ్ళి అన్నం మండిపోతుంది ఈ టైంలో. రోడ్ ట్రిప్ రైట్ లో మేము ఒక ఘాట్ ఎంటర్ అయ్యాము. బట్ దిస్ ప్లేస్ లుక్స్ గార్జియస్. చాలా కళ. Say hi. అవును. After 16 kilometers of Ghati road, we have reached Vaikunthagiri. అసలు టెంపుల్ అయితే అమేజింగ్ ఉంది. టెంపుల్ మొత్తం మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఇది ధ్వజస్తంభం అండ్ ఇది గుడి మెయిన్ టెంపుల్ అనమాట. అక్కడ మా ఫ్రెండ్స్ అందరు కూర్చొని సైడ్ తీరుతున్నారు. స్వామివారికి ధూపం వేశారు. ఒక అరగంటలో తలుపు తీస్తారు, అప్పుడు వెళ్ళొచ్చు అని చెప్పి. అండ్ వీ హ్యావ్ 2 temples హియర్. ఇక్కడ హనుమాన్జీ ఉన్నారు, చాలా మందికి బాస్ అండ్ గురువు గారు. నేను టెంపుల్స్కి రావడం చాలా తక్కువ టెంపుల్స్కి వెళ్తాను అనమాట. బట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ టెంపుల్స్ ఐ హావ్ ఎవర్ సీన్ ఇన్ మై లైఫ్. నా బొట్టు చెరిగిపోయింది అన్ఫార్చునేట్లీ. అక్కడ చూపిస్తాను. నేను ఇలా అలవాట్లుగా వేసుకున్నాను, చెరిగిపోయింది. వైకుంఠగిరి దర్శనం అయిపోయిన తర్వాత కొంచెం ఆ పక్కన ఉంది కదా, ఈ పక్క కొంచెం వస్తే వి సా సంథింగ్ రియలీ బ్యూటిఫుల్. ఒక టెంపుల్ ఉంది అండ్ పక్కన వ్యూ అయితే అమేజింగ్ ఉంది, చూపిస్తాను చూడండి. లైఫ్లో ఖచ్చితంగా ఒక్కసారైనా విజిట్ చేయాల్సిన ప్లేస్ అని అయితే నేను చెప్తాను వైకుంఠగిరి. ఎందుకంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. అసలు సీనరీ, ఆ ఘాటి రోడ్ కానీ లేకపోతే వచ్చే మొత్తం వ్యూ కూడా కానీ అసలు చాలా అద్భుతంగా ఉంది. స్పేస్ ఇస్ యాక్చువల్లీ అ హిడెన్ జిమ్, అవునా కదా? అసలు కళ్ళు, ఐ మీన్ లైక్ ఈవెన్ మై ఫోన్ చెదిరిపోతుంది. ఎగ్జాక్ట్లీ. అండ్ ఈవెన్ మై ఫోన్ వాజ్ నాట్ ఏబుల్ టు క్యాప్చర్ దిస్ హోల్ బ్యూటీ. మేము వచ్చిన ఘాట్ రోడ్ ఇది, అది మా కారు తోలుతుంది కళ్యాణ్. అండ్ దిస్ ఇస్ ద వ్యూ. మేము ఘాట్ ఎక్కుతున్నప్పుడంతా చూసుకోవాలి. బ్రేకింగ్ న్యూస్, వెనకాల వ్యూ చూస్తే మీకు అర్థమైపోయి ఉండాలి మేము ఎక్కడున్నామని. నేను పడుకున్న గ్యాప్లో ఘాటి దిగి, వైకుంఠగిరి ఘాటి దిగి, మళ్ళీ అరకు ఘాటి ఎక్కేసి అరకుకి ఎన్ రూట్లో ఉన్నాము. దారిలో ఏ వాటర్ ఫాల్స్ అది, తాటిగూడ వాటర్ ఫాల్స్ దగ్గర ఆగాము.
సో ఇప్పుడు వాటర్ ఫాల్స్ లో వాటర్ ఉందా లేదా అని తదుపరి విషయంలో అక్కడ రాయి దగ్గరికి వచ్చేలాండి. దొర్లి వాడితే పైనకి రా వెళ్ళి. ప్లాన్ లో డైవర్షన్ వచ్చింది. ఏంటంటే మేము వీఆర్ సపోజ్ టు గో టు అరకు, కానీ మాకు టైం 6 గంటల వరకే ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మేము బుర్రా గుహలకు వెళ్ళి బుర్రా గుహలు చూసి వస్తాం. యాక్చువల్లీ బుర్రా కేవ్స్ లోపల ఎంటర్ వచ్చినప్పుడు రోడ్ లోపలికి రాగానే ఎవ్రీ హోటల్ ఆపేసి ఫుడ్ ఉంది రండి అని అడుగుతున్నారు. అసలు చాలా మేమైతే చాలా ఎమర్జెన్సీలో ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాము. ఫుడ్ ఆకలి చాలా చూద్దాము, లోపలికి వెళ్దాం అంటే బుర్రా లోపల ఎక్స్ప్లోర్ చేద్దాము అని అనుకున్నతో వచ్చాము. బట్ అక్కడ డ్రైవర్స్ అందరూ అక్కడ ఎవరో వాళ్ళు ఆపేసి అందరూ ఫుడ్ ఫుడ్ సార్ లంచ్ టైం అయింది, ఇంకా మనం కూడా తినేసి బయలుదేరుతాం అని చెప్పి ఇట్స్ 1:47 రైట్. అండ్ చాలా బాగుంది ఫుడ్. ఇంకా తినలేదు, ఫుడ్ చూపిస్తా. ప్లేస్ అయితే పర్లేదు, ఓకే ఓకే షో అయితే. ఒక బొంగులో బిర్యానీ, ఒక బొంగులో చికెన్ బిర్యానీ 500 రూపాయలు అంట. ఇప్పుడు మా దగ్గర వెజ్ మీల్స్ రావడమే ఎక్కువ. సో 500 రూపీస్ అంట. నా ఒపీనియన్ లో మా గ్యాంగ్ దగ్గర అన్ని పైసలు లేవు కాబట్టి మేము చక్కగా ఫ్రై పీస్ బిర్యానీ, పన్నీర్ పాలు ఒకటి ఆర్డర్ చేసుకున్నాం. Hey, y'all, come look at this. Closed lips can avoid some problems. Speaking lips can reduce many problems, but smiling lips can solve almost all problems. So keep smiling. రేపు మా వెజ్ వాళ్ళకి ఇది పన్నీర్ చూపించు. సరే నవ్వుతున్నావా? ఇక్కడ ఏదో ఏంద్రా బొక్కలే ఎవని లెక్క చెయ్యాలి. సో రైట్ నో నార్మల్గా ఇప్పుడే లంచ్ చేసాం, పర్లే యావరేజ్గా ఉంది. కొంచెం సేపు అలా వాక్ చేద్దాం అని చెప్పి వచ్చాం. ఇది కొంచెం మబ్బేసింది, చల్లగా వేస్తుంది. సో మేమందరం వాక్ చేస్తున్నాం. ఇక్కడ రైట్ నో ఒక రైల్వే ట్రాక్ ఉంది, అది బుర్రా కేవ్స్ రైల్వే స్టేషన్కి వెళ్తుంది. నేను మా ఫ్రెండ్స్ని అడిగి వెళ్దామంటే తిడుతున్నారు. బట్ ఓ పని పుచ్చుకున్నాయి. హలో, హాయ్ గైస్, హాయ్ గైస్. సేమ్ సురేనా? హాయ్ గైస్. ఓ ఇది పని పుచ్చుకుంది. సారీ గైస్. క్యూట్. ఓకే గైస్, సక్సెస్ఫుల్లీ డన్ విత్ ద ట్రిప్. పర్లేదు. Successfully done with the trip. Okay guys, successfully done with the trip. Abhi కనిపించలేదు.